హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సవరణలో కొన్ని రిపీటెడ్గా వచ్చేటివి ఉంటాయి. అలాంటివి మీకు ఒక దగ్గర క్రోడీకరించి వాటికి ట్రిక్ పెట్టుకుంటూ ఈజీగా ప్రతి ఒక్కటి గుర్తుండే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో చాలా వరకు రాజ్యాంగ సవరణ అనేది క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలామంది కూడా రాజ్యాంగ సవరణను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఎలా చదవాలో తెలియదు. ఇవన్నీ ఒక దగ్గర మెర్జ్ చేసి మీకు సింపుల్ వేలో ఎలా చెప్తానో వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉంది. జూన్ 1వ తేదీన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉందండి. ఈ తక్కువ సమయంలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో, ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మన యాప్లో ఉందండి, అవైలబుల్ ఉందండి. కేవలం 199 రూపాయలకు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క హిస్టరీకి సంబంధించి కానీ, పాలిటిక్స్ సంబంధించి కానీ, జాగ్రఫీ సంబంధించి కానీ, జనరల్ సైన్స్ సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ ప్రతి వీడియో మీకు 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతాయి. కాబట్టి ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉందండి. ఇందులో కూడా మీకు ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వస్తే ఇందులో మీకు రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏదైతే సిమిలర్ వర్డ్ అంటే ఒకే పదంతో వచ్చే రాజ్యాంగ సవరణలు అక్కడక్కడ ఉంటాయి. మొత్తం రాజ్యాంగ సవరణ 105 రాజ్యాంగ సవరణలో అక్కడక్కడ ఒకే పదంతో వచ్చే రాజ్యాంగ సవరణలు ఉంటాయి. అంటే సిమిలర్ ఒకే రాజ్యాంగ సవరణ అక్కడక్కడ వస్తుంది మిగతా నెంబర్లతోటి. అవన్నీ మీకు ఒక దగ్గర క్రోడీకరించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భూ సంస్కరణకు సంబంధించిన సవరణలు అని పెట్టాను. వీటికి సంబంధించి 1 రాజ్యాంగ సవరణ భూ సంస్కరణ సంబంధించింది, 25 భూ సంస్కరణ సంబంధించింది, 29 భూ సంస్కరణ సంబంధించింది. ఇలా మీకు అక్కడక్కడ చాలా వస్తాయి. అవన్నీ ఒకే మీనింగ్ ఉన్న వాటివి. అలాగే పంజాబ్లో రాష్ట్రపతి పాలన సంబంధించిన సవరణలు కానీ, లేదంటే భారత్లో విలీనమైన రాష్ట్రాలకు సంబంధించిన సవరణలు కానీ, లేదంటే అదేవిధంగా భాషలకు సంబంధించిన సవరణలు కానీ, ఇలా మీకు చాలా వరకు ఉంటాయి రిపీటెడ్గా వచ్చే సవరణలు. ఇవన్నీ మీకు ఒక దగ్గర క్రోడీకరించి సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి మళ్ళీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా బుక్స్ తీసుకోండి, మీరు ఎలాంటి బుక్ అయినా తీసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ బుక్లో కూడా మీకు లైన్గా రాజ్యాంగ సవరణలు అనేవి ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇన్ఫర్మేషన్. కానీ రిపీటెడ్గా వచ్చే రాజ్యాంగ సవరణలన్నీ ఒక దగ్గర మెర్జ్ చేసి ఒక దగ్గర మీకు క్రోడీకరించి ఏ బుక్లో కూడా ఉండవు. మీరు ఈ స్లైడ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇవన్నీ మీకు భూ సంస్కరణ సంబంధించిన సవరణలన్నీ మీకు లైన్గా ఇవన్నీ వచ్చేటి అన్నీ ఒక్కొక్క దగ్గర సేమ్ ఇవే, వీటికి సంబంధించిన టాపిక్. ఇంకా భూ సంస్కరణ సంబంధించిన మ్యాటర్ అన్నమాట. ప్రతి ఒక్క రాజ్యాంగ సవరణకు సంబంధించి భూ సంస్కరణ సంబంధించిందే ఉంటుంది. అలాంటివన్నీ ఒక దగ్గర మెర్జ్ చేశాను. అదేవిధంగా పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఇవన్నీ సవరణలు పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలే. ఇవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టాను. ఇలాంటివి మళ్ళీ మీకు గుర్తుండే విధంగా కూడా చెప్తాను. ప్రతి ఒక్కటి స్లైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇందులో మొదటిది భూ సంస్కరణకు సంబంధించిన సవరణలు. ఇందులో మొదట మీకు కోడ్ చెప్తాను. కోడ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి 8 రాజ్యాంగ సవరణలు కంప్లీట్గా భూ సంస్కరణకు సంబంధించినవి అని చెప్పాను. ఇవన్నీ సేమ్ ఉంటుంది, ఇంకా భూ సంస్కరణకు సంబంధించినవే. ఫస్ట్ కోడ్ చూడండి. కోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక 1 year బేబీ, బేబీ అంటే BEBI అని రాయండి. BEBI ఎందుకనే చూడ చెప్తాను. బేబీ అని రాయండి. ఇలా 1 year బేబీ నెంబర్ డిజిట్స్ నేర్చుకుంది. 1 year బేబీ నెంబర్ డిజిట్స్ నేర్చుకోదు కదా. కాబట్టి 1 year బేబీ ఇంత షార్ప్ ఉంది, నెంబర్ డిజిట్స్ కూడా నేర్చుకున్నందుకు గాను ఆమె ప్రతిభను మెచ్చుకొని గవర్నమెంట్ వారు ఆమెకు బహుమతిగా అగ్రికల్చర్ ల్యాండ్ని ఇచ్చారు. భూమిని ఇచ్చారు. భూ సంస్కరణ సంబంధించిన కాబట్టి భూమిని ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఎందుకు ఇచ్చారు? 1 yearలోనే డిజిట్స్ నేర్చుకున్నందుకు గాను అగ్రికల్చర్ భూమిని ఇచ్చారు. చూడండి, ఇంకా 1 year పాప, బేబీ. 1 year అంటే ఫస్ట్ రాజ్యాంగ సవరణ భూమికి సంబంధించి అగ్రికల్చర్ భూమిని ఇచ్చారు అని. భూమికి సంబంధించింది ఎందుకు కోడ్ చెప్తున్నాను? మీ కోడ్ గుర్తొస్తే దేనికి సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించి కోడ్ పెట్టాను అనేది ఈజీగా గుర్తొస్తుంది.
భూమిని ఇచ్చారు కాబట్టి భూ సంస్కరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ. బేబీ ఇక్కడ చూడండి, బేబీ ఇక్కడ నోట్ అని పెట్టాను. ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మీరు కోడింగ్ డీకోడింగ్ చేస్తారు. ఏ అంటే 1 అని, ఈ అంటే 5 అని, ఐ అంటే 9 అని, ఇలా మీరు ప్రతి ఒక్కటి కోడింగ్ చేస్తారు. మీకు ఈజీగా ఇది మీకు చెప్పడం అవసరం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోడింగ్ డీకోడింగ్ వచ్చు. అందుకోసం మీకు డీటెయిల్గా కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ అర్థం కావడానికి రాశాను నోట్ అని పెట్టి. ఇందులో బీఈ అంటే బేబీలో బీఈ అంటే బి అంటే ఎంత 2, ఈ అంటే 5, 25. బిఐ బేబీ అని చెప్పాను కదా, బిఐ ఇక్కడ కామ. బిఈ అంటే 25, బిఈ అంటే మనకు డీకోడ్ చేస్తే 25, బి అంటే 2, ఈ అంటే 5. మళ్ళీ ఇక్కడ బి అంటే 2, ఐ అంటే 9, ఇక్కడ పెట్టాను ప్రతి ఒక్కటి నోట్ అని పెట్టి ఆల్ఫాబెట్ ప్రకారం ఎలా డీకోడ్ చేయాలనేది. కాబట్టి ఫస్ట్ది అయిపోయింది, 25 అయిపోయింది, 29 అయిపోయింది. ఇక్కడ రాజ్యాంగ సవరణలు ఇవన్నీ భూ సంస్కరణకు సంబంధించినవి. కోడ్ ద్వారా అబ్జర్వ్ చేయండి. బేబీ వరకు అయిపోయింది. డిజిట్స్ నేర్చుకుంది, నెంబర్ డిజిట్స్ నేర్చుకుంది. డిజిట్స్లో ఈ కలర్తో పెట్టింది చూడండి. డిజిట్స్లో డీజీ అనేది హైలైట్. ఇక్కడ డిజిట్స్లో డీజీ, షార్ట్కట్లో డీజీ. డి అంటే 4, జీ అంటే 7, 47 కూడా భూ సంస్కరణకు సంబంధించింది. నెక్స్ట్ ఏమేమి డిజిట్స్ కంటిన్యూగా రాస్తుంది. 3 రాసింది, 4 రాసింది, 3 4. ఇక్కడ 5 బదులు 6 అని డబల్ టైమ్ 6 రాసింది. 3 4 5 6 7 8, 3 4 5 6 7 8 రాయాలి. 3 4 రాసింది. 7 8 కూడా కంప్లీట్గా రాసింది. 3 4 7 8. ఇక్కడ 5 6 బదులు ఇక్కడ 5 బదులు 6 రాసింది. మళ్ళీ 6 6 డబల్ 6 వస్తుంది. 34 66 78 కంటిన్యూ నెంబర్స్ రాయండి. 3 4 5 6 7 8 రాయండి. ఇక్కడ 5 బదులు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 6 రాయండి. 66 34 66 78 ఇలా కంటిన్యూ నెంబర్లు రాస్తున్నందుకు, అంటే చిన్న పాప 1 year పాప కాబట్టి ఒక చిన్న మిస్టేక్ రాసింది. ఇక్కడ 5 రాయబోయి 2 6 రాసింది. 56 రాయబోయి 66 రాసింది. కాబట్టి 66 78 ఇలా కంప్లీట్గా రాస్తున్నందున నేర్చుకున్నది కాబట్టి, చిన్న పాప నేర్చుకుంది కాబట్టి, ఆమె ప్రతిభను మెచ్చుకొని 1 yearకి ఇంత రాయడమే ఎక్కువ కాబట్టి అగ్రికల్చర్ భూమిని ఇచ్చారు, అగ్రికల్చర్ ల్యాండ్ని ఇచ్చారు. ల్యాండ్కి సంబంధించిందే కదా ఇవన్నీ. అగ్రికల్చర్లో స్టార్టింగ్ లెటర్స్ ఏజీ, అగ్రికల్చర్లో మళ్ళీ షార్ట్కట్లో ఏజీ అని రాస్తాం కాబట్టి ఏ అంటే 1, జీ అంటే 7, 17 కూడా భూ సంస్కరణకు సంబంధించిన సవరణలే. ఇది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పడం జరుగుతుంది కోడింగ్ డీకోడింగ్ చేసుకుంటా అంటే, ఇందులో 8 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి భూ సంస్కరణకు సంబంధించి. ఈ 8 రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఒకటేసారి వచ్చేస్తుంది. ఇది ఒక్క కోడ్ చూస్తే మీకు 8 రాజ్యాంగ సవరణలు వాటి నెంబర్తో సహా చెప్తారు. ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 1 అంటే 1 year బేబీ కాబట్టి 1 ఫస్ట్ రాజ్యాంగ సవరణ భూ సంస్కరణకు సంబంధించింది. బేబీలో ఇక్కడ బీఈ అంటేనేమో బి అంటే 2, ఈ అంటే 5, బిఐ అంటే 2 9. డీకోడ్ చేయడం ప్రతి ఒక్కటి డీకోడ్ చేయడం. డీజీ అంటే డీజీ కూడా డీకోడ్ చేయండి. డీజీ అంటే 47 డీజీ అంటే 47. కంటిన్యూ నెంబర్స్ 3 4 5 6 7 8. కాకపోతే చిన్న పాప కాబట్టి 5 6 బదులు డబల్ 6 రాసింది. ఇక్కడ 66 78 ఇలా కంటిన్యూ నెంబర్స్ రాస్తున్నందున బహుమతిగా అగ్రికల్చర్ ల్యాండ్ని ఇచ్చారు. ఏజీ అంటే మళ్ళీ డీకోడ్ 70. ప్రతి ఒక్కటి డీకోడ్ చేయడమే ఇందులో. ఓకే, ఇప్పుడు కోడ్ అర్థమైపోయింది కదా, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి మనకు ఇవన్నీ భూ సంస్కరణకు సంబంధించిన సవరణలు కాబట్టి ఫస్ట్ది భూ సంస్కరణకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇవన్నీ 9వ షెడ్యూల్లోనే చేర్చడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 25 వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి చెల్లించే నష్టపరిహారం అనే పదం స్థానంలో కొంత మొత్తం అనే పదం చేర్చడం జరిగింది. నష్టపరిహారం అనే పదం స్థానంలో కొంత మొత్తం అనే పదం చేర్చడం జరిగింది. ఇక్కడ ఆస్తులు భూమి అన్న ఆస్తి అన్న చూడండి, భూమి అన్న ఆస్తి అన్న ఒకటే. ఓకేనా. ఆస్తికి సంబంధించిన భూమి కూడా కాబట్టి ప్రాపర్టీ కాబట్టి చూడండి, ఇది కూడా 25 కూడా వీటికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా 29 ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి భూమికి సంబంధించి భూ సంస్కరణలోనే వస్తాయి పదం. చూడండి, కేరళకు సంబంధించిన భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణ చట్టాలు. నెక్స్ట్ 29 అయిపోయింది. 47 ఇక్కడ మీరు కలర్తో పెట్టినవన్నీ అబ్జర్వ్ చేయండి. భూ సంస్కరణ ప్రతి ఒక్కటి భూ సంస్కరణ అనే పదంతోటే వస్తుంది. సేమ్ అన్నీ సేమే ఉంటాయి. చూడండి 47 వచ్చేసి ఇంతకుముందు కోడ్ చూశారు కదా, డిజిట్స్ అంటే డి అంటే 4, జీ అంటే 7, 47.
వివిధ రాష్ట్రాలకు చెందిన 14 భూ సంస్కరణ చట్టాలు 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 34 కంటిన్యూ నెంబర్ 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 5 బదులు 6 రాసింది 66, 34, 66, 78 ఇవన్నీ కూడా సేమే చూడండి. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 భూ సంస్కరణ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 34, 66 వివిధ రాష్ట్రాలకు చెందిన 55 భూ సంస్కరణ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 78 వివిధ రాష్ట్రాలకు చెందిన 27 భూ సంస్కరణ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇవన్నీ సేమ్ కాన్సెప్ట్, ఇవన్నీ సేమ్ భూ సంస్కరణ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. నెంబర్స్ అనేవి చేంజ్ అంతే, జస్ట్ నెంబర్స్ అనేవి చేంజ్. నెక్స్ట్ 17 లాస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ని ఇచ్చారు. AG అంటే 1, 7, G అంటే 7. 17 కూడా అగ్రికల్చర్ భూమి అని ఎందుకు పెట్టానంటే ఇక్కడ దీంట్లో ఈ పదం ఉంటుంది చూడండి. 17 అంటే వ్యక్తుల యొక్క స్వంత వ్యవసాయ భూమిని, ఈ రాజ్యాంగ సవరణ వచ్చేసి వ్యక్తుల యొక్క సొంత వ్యవసాయ భూమి అగ్రికల్చర్ భూమి స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువ చెల్లించాలి. దానికి సంబంధించి మార్కెట్ విలువ చెల్లించాలి. ఎవరైనా వ్యక్తుల యొక్క సొంత వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ మార్కెట్ విలువ ప్రకారం విలువ చెల్లించాలి. ఇది 17 సంబంధించింది. కాబట్టి పేరులోనే ఉంది అగ్రికల్చర్ అని. అగ్రికల్చర్ కోడ్ పెట్టడం అందుకే జరిగింది. వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుని మార్కెట్ విలువ చెల్లించడం జరిగింది. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే టోటల్గా ఈ భూ సంస్కరణ సంబంధించి 8 రాజ్యాంగ సవరణలు విత్ నెంబర్తో సహా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఇదే విధంగా భారత్లో విలీనమైన రాష్ట్రాలకు సంబంధించిన సవరణలు చూద్దాం. భారత్లో విలీనమైన రాష్ట్రాలకు సంబంధించిన సవరణలు ఇవి 4 ఉంటాయి టోటల్గా. ఏమేంటంటే 10, 12, 14, 36. ఇది మీకు సింపుల్గా గుర్తుపెట్టుకో, చాలా సింపుల్ ఇవి అన్నీ. ఎందుకంటే ఇక్కడ కోడ్ చూడండి. 10th క్లాస్లో ఇంటర్, 12th స్టాండర్డ్ అంటే ఇంటర్, 14th స్టాండర్డ్ అంటే డిగ్రీ లెవెల్లో టూర్స్ వేస్తున్నారు. ఏమేమి టూర్స్ వెళ్తున్నారో చూడండి. ఆ టూర్స్ కూడా మీకు కంటిన్యూ మళ్ళీ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజే వెళ్తున్నాయి చూడండి. ఫస్ట్ డి వస్తుంది, తర్వాత G వస్తుంది, తర్వాత P వస్తుంది, లాస్ట్కి S వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గానే టూర్స్ వేస్తారు. అవి చూడండి, అబ్జర్వ్ చేయండి. 10th క్లాస్లో దాద్రా పేరులోనే 10 అంటే దస్ అంటారు. దాద్రా అంటే దాద్రా నగర్ హవేలీ. 10th సవరణ వచ్చేసి మనకు దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత్లో ప్రతి ఒక్కటి భారత్లో విలీనం అనే పదం వస్తుంది. దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత్లో విలీనం చేశారు. 10 అంటే దస్ దాద్రా లింక్ చేసుకోండి. దస్ అంటే దాద్రా. సింబల్ D ఫస్ట్ D వస్తుంది ఆల్ఫాబెటికల్ లెటర్లో. D టూర్ అయిపోయింది దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ 12th స్టాండర్డ్ అంటే ఇంటర్లో డామన్ డయ్యూ అండ్ గోవా DG ఆల్ఫాబెటికల్ లెటర్ ప్రకారం గోవా D తర్వాత G వస్తుంది కాబట్టి ఇవి 2 భారత్లో విలీనం చేశారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, పాండిచ్చేరి, సిక్కిం ఇవన్నీ మీరు అటు ఇటు కన్ఫ్యూజ్ చేయకుండా ఆర్డర్ వైజ్గా మీకు ఇవి కూడా ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ లెటర్ ప్రకారం D వస్తుంది కాబట్టి దాద్రా నగర్ హవేలీ అని ఈజీగా గుర్తుంటుంది. సెకండ్ G రావాలి, గోవా డామన్ డయ్యూలను భారత్లో విలీనం చేశారు 12th ప్రకారం. ఇంటర్లో అంటే 12th స్టాండర్డ్లో దాద్రా నగర్ డామన్ డయ్యూ గోవా ఓకేనా భారత్లో విలీనం చేశారు. నెక్స్ట్ 14th స్టాండర్డ్ అంటే డిగ్రీలో ఉన్న సమయంలో పాండిచ్చేరి P ఫర్ పాండిచ్చేరి. మొదటగా D దాద్రా నగర్ హవేలీ, తర్వాత DG డామన్ డయ్యూ గోవా, తర్వాత ఆల్ఫాబెటికల్ లెక్కర్ ఆర్డర్ వైజ్గా P వస్తుంది. P అంటే పాండిచ్చేరిని భారత్లో విలీనం చేశారు. నెక్స్ట్ ఈ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ వరకు అయిపోయింది. 10, 12, 14 అనేది ఈజీగా గుర్తుంటుంది. ఇవన్నిటిని ప్లస్ చేయండి. ఇవన్నిటిని ప్లస్ చేస్తే 6, 3, 36 వస్తుంది. 36 సంబంధించి ఇది కూడా భారత్లో విలీనంకి సంబంధించిన సవరణ. ఇవన్నీ ప్లస్ చేయాలి. 10, 12, 14 లాస్ట్లో S వస్తుంది అంటే సిక్కిం. ఇవన్నీ తిరిగి సిక్ అయిపోయారు. సిక్ అయిపోయారంటే సిక్కిం. లేదంటే ఆల్ఫాబెటికల్ లెటర్లో మీకు P తర్వాత లెటర్ ఆల్ఫాబెటికల్ లెటర్ కంటిన్యూగా S వస్తుంది. P తర్వాతనే వస్తుంది S అనేది. ఓకేనా? ఇలా మీకు ఆల్ఫాబెటికల్ వైజ్గా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు. ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి. ఇక్కడ మీరు కోడ్లో అబ్జర్వ్ చేయండి. 36 అంటే 10, 12, 14 ప్లస్ చేస్తే 36 వచ్చింది. ఆ 36 కూడా భారత్లో విలీనం సంబంధించి సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
సిక్కింని. ఇలా ఈ భారత్లో విలీనమైన సవరణలకు సంబంధించి 4 సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలు చూద్దాం. ఇది కూడా మొదట మీకు కోడ్ చెప్తాను. కోడ్ చెప్పిన తర్వాత ఈజీగా ప్రతి ఒక్కటి సేమ్ అదే ఉంటుంది. పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించినవి ఉంటాయి సవరణలన్నీ. కోడ్ వచ్చేసి 1948లో గాంధీజీ మరణించారు. 1948లో గాంధీజీ మరణించారు. 48 ఇక్కడ 48 చూడండి, అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇది మనం పెట్టిన కోడ్ ప్రకారం మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. 48లో గాంధీజీ మరణించారు కాబట్టి రాష్ట్రపతి పాలన పంజాబ్లో విధించారు. ఇలా 48 అనేది తీసుకోండి ఇక్కడ. కాబట్టి 48 ప్రకారం 48 రాజ్యాంగ సవరణ ప్రకారం 48వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ ఒక్కటి మనకు 48 అనేది గుర్తుంటుంది. 48 పంజాబ్లో రాష్ట్రపతి పాలన 48వ రాజ్యాంగ సవరణ ద్వారా విధించారు. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే రాజ్యాంగ సవరణలు అన్నీ ఒక 48 తర్వాత మిగతావన్నీ 60లలో ఉంటుంది. 60స్లలో ఉంటుంది. 60s. ఈ 60స్లలో చూడండి 61 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 గ్యాప్ వస్తాయి నెంబర్లు. 2 గ్యాప్స్ వచ్చిన తర్వాత పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. 61, 62 లేదు, 2 గ్యాప్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చేవి పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలు 63, 64. ఎస్, ఇవి 2 పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ 61, 62 గ్యాప్. 63, 64 ఈ కలర్తో పెట్టిన పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి. మళ్ళీ ఇవి రెండింటి తర్వాత 63, 64 తర్వాత 65, 66 2 గ్యాప్. మళ్ళీ ఇవి 2 లేవు. మళ్ళీ 67, 68 పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. అర్థమైంది కదా? స్టార్టింగ్లో 60స్లలో 61 నుంచి స్టార్ట్ అవుతుంది. 61లో 61, 62 గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ 2 గ్యాప్ ఇవ్వండి. తర్వాత 63, 64 పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. మళ్ళీ 2 గ్యాప్ ఇవ్వండి. 65, 66 తర్వాత మళ్ళీ 67, 68 ఇవి 4 రాజ్యాంగ సవరణలు పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. ఇప్పుడు చూద్దాం 48. ఇంతకుముందు చెప్పాను కదా 1948లో గాంధీ గారు మరణించారు కాబట్టి 48లో పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ 48లో గాంధీ గారు మరణించారు కాబట్టి 48 రాజ్యాంగ సవరణ ప్రకారం పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయితే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 59 ప్రకారం పంజాబ్లో రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలకు పెంచారు. ఇంతకుముందు మీకు 60 సంబంధించి అన్నీ చెప్పాను. గ్యాప్స్ వస్తాయి. 61, 62 2 గ్యాప్స్ అయిన తర్వాత 63, 64 పంజాబ్ రాష్ట్రపతి పాలన సంబంధించింది. నెక్స్ట్ మళ్ళీ 65, 66 గ్యాపు. తర్వాత 67, 68 పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించింది. ఇవి ఓకే. 60 సిరీస్లో మీకు అన్ని పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు అన్నీ గుర్తుంటాయి. 59 గుర్తుండాలి. ఈ 59 ఎలా గుర్తుండాలంటే, ఈ 48 అనే ఇంతకుముందు మీకు గుర్తుంది కదా, 48 ఇంతకుముందు మీకు ట్రిక్ చెప్పాను కదా, దీనికి +1 యాడ్ చేయండి. ప్రతి ఒక్కటి 4కి 5 అవుతుంది, 8కి 9 అవుతుంది. అర్థమైంది కదా? 48కి రెండింటికి +1 యాడ్ చేయండి. ఇక్కడ 5, ఇక్కడ 9. 59 కూడా పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిందే. పంజాబ్లో రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలకు పెంచారు 59 ప్రకారం. ఇక 60 సిరీస్లో మీకు అన్నీ తెలుసు. 63 ప్రకారం పంజాబ్కి సంబంధించి 59వ రాజ్యాంగ సవరణ. ఇంతకుముందు 59వ రాజ్యాంగ సవరణ 3 సంవత్సరాలు పెంచింది. ఆ 59వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలను తొలగించారు 63 ప్రకారం. 64 ప్రకారం పంజాబ్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలలు పొడిగించారు. ఓకేనా? ఇక్కడికి మనకు 63, 64 అయిపోయింది. నెక్స్ట్ 2 ఉన్నాయి. 67, 68. 67 ప్రకారం 4 సంవత్సరాలు పొడిగించారు. 4 సంవత్సరాలు పంజాబ్లో రాష్ట్రపతి పాలన అనేది కామన్. 4 సంవత్సరాలు పొడిగించారు. 68 ప్రకారం 5 సంవత్సరాలు పొడిగించారు. ఇవన్నీ పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించిన సవరణలు. ఇలా గుర్తుపెట్టుకుంటే పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా భాషలకు సంబంధించిన సవరణలు చూద్దాం. భాషలకి ఏ భాషను చేర్చడం జరిగింది రాజ్యాంగంలో, వీటికి సంబంధించి టోటల్గా 4 ఉన్నాయి భాషలకు సంబంధించి. ఇవి 4 ఏంటి అంటే 21, 71, 92, 96. ఇక్కడ 21 చూడండి, సింధీ భాషను 15వ భాషగా చేర్చారు. 21వ రాజ్యాంగ సవరణ. ఇది ఎలా గుర్తుండాలి? మీరు ఇండియన్ హిస్టరీలో 1921 సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో సింధు నాగరికత తవ్వకాలు బయటపడ్డాయని, సింధు నాగరికత ఫస్ట్ చాప్టరే ఉంటుంది ఇండియన్ హిస్టరీలో. ఆ చాప్టర్లో ఫస్ట్ పేజీలోనే ఉంటుంది, సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో సింధు నాగరికత తవ్వకాలు బయటపడ్డాయి అని ఉంటుంది.
ఇక్కడ 1921లో అని అన్నారు. 1921లో ఏం నాగరికత? సింధు నాగరికత. ఇక్కడ 21 అంటే సింధు, ఇక్కడ 21 అంటే సింధి. ఇక్కడ భాష, ఇక్కడ నాగరికత, అంతే తేడా. సింధు రెండు 21. ఇలా దీనికి ఇండియన్ హిస్టరీకి లింక్ చేసుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఇది 21 సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 71 వచ్చేసి భాషలకు సంబంధించి టోటల్గా 3 భాషలు చేస్తారు 8వ షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో భాషలు. ఏమేం భాషలు? KMN అని గుర్తుపెట్టుకో. KLMN మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం KLMN లైన్ ఆర్డర్ వైజ్ వస్తాయి కదా. ఇక్కడ ఎల్లు లేదు, ఎల్లు సైలెంట్గా తీసుకోండి. KMN అంటే కొంకిని, మణిపూరి, నేపాలి. KMN అంటే కొంకిని, మణిపూరి, నేపాలి. ఈ భాషలను రాజ్యాంగంలో చేర్చారు 71 ప్రకారం. ఇవి రెండు ప్లస్ చేయండి. 21 + 71 92 అవుతుంది. 21 + 71 92. 92 కూడా భాషలకు సంబంధించింది. ఇది KMN అయిపోయింది. నెక్స్ట్ BDMS భాషలు. ఇక్కడ మ్యాథ్స్లో బోర్డ్ మాస్ రూల్ అని ఉంటుంది. ఈ బోర్డ్ మాస్లో మీకు ఈ కలర్తో పెట్టిన అబ్జర్వ్ చేయండి. షార్ట్కట్లో BDMS బోర్డ్ మాస్ అని అంటారు. BDMS అంటే బోర్డ్ మాస్. BDMS అంటే ఇవి భాషలు. ఏమేమి భాషలు BDMS అంటే? బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. B అంటే బోడో, డోగ్రీ, D అంటే డోగ్రీ, మైథిలి, M అంటే మైథిలి, S అంటే సంతాలి. ఈ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. లాస్ట్ 96 ఒరియా భాష పేరును ఒడియాగా మార్చారు 96 ప్రకారం. ఇది ఒకటి 96 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ భాషలకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి చూడండి మీరు. భూ సంస్కరణకు సంబంధించినవి కానీ, పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించినవి కానీ, భాషలకు సంబంధించిన సవరణలు కానీ, ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవి భారత్లో విలీనమైన రాష్ట్రాలకు సంబంధించిన సవరణలు కానీ, ఇంకా మీకు చాలా వరకు ఉన్నాయి. కొన్ని SC ST ఆంగ్లో ఇండియన్ సంబంధించిన సవరణలు ఉన్నాయి. ఇవన్నీ మీకు నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చెప్తాను. ఇది ఫస్ట్ పార్ట్ వీడియో. రాజ్యాంగ సవరణకు సంబంధించి మీకు షార్ట్ ట్రిక్ కోర్సులో డీటెయిల్గా మీకు వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. వాటి ట్రిక్స్ తోటి వీడియోస్ ఉన్నాయి. ఇవి మీకు ఒక దగ్గర మెర్జీ చేసి చెప్తున్నాను. ఇవన్నీ ఇలా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ వీడియోలు కావాలంటే మన షార్ట్ ట్రిక్ కోర్సులో 250+ పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది.